అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏఐ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం ఏఐ అంటే 95-96లో ఐటీ అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఏఐ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏఐలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబిఐ అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను. నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పనుల్ని చేసి ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కోవర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలున్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. దానికోసం పనిచేస్తాం. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఇక్కడుండే స్టూడెంట్స్ అందరినీ. ఆ కార్యక్రమాలు దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో రిసోర్సెస్ని ప్రాపర్గా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం. యూస్ కేసెస్ చాలా చేయాలి. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం. మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది.